రా నారాయణ రా. మొదటగా ఆది వేదం ఆది పాడిలో రాయబడింది. ఆది సురం అంటే జగత్తు సృష్టి అయిన అదే ధ్వని. మన మూల మంత్రం యొక్క మూలంలో మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, ఆజ్ఞ, సహస్రార చక్రాల శబ్ద ధ్వనులు నాడుల సంగమంలో స్థిరంగా బంధించబడ్డాయి. పూజలు, పండుగలు, శాస్త్రోక్త విధులు అన్నీ ఈ విశ్వం యొక్క ఆది సురంతో మనలను అనుసంధానించడానికి, మనలను ఆది గతితో మిళితం చేయడానికి ఉద్దేశించబడ్డాయి. ఈ సూత్రాన్ని పట్టుకుని సాగితే మనం లక్ష్య స్థానం చేరుకుంటాం. సంగీతంలో మనం సాధించే స్వరాలు సారీగామా పాధాని అన్ని స్వరాలు ఈ 7 స్వరాల సముదాయంలోనే ఉన్నాయి. అదే విధంగా మన జీవితం కూడా ఈ 7 చక్రాలలోనే అంతర్భూతమైంది. ప్రపంచం రూపాంతరమవుతూ స్థితిగా అభివృద్ధి చెందుతోంది. ఆధ్యాత్మిక సాధన ద్వారా వాస్తవ స్వరూపాన్ని బయటకు తెచ్చి నిజాన్ని తెలుసుకుంటూ ముందుకు సాగడం మన ప్రధాన సాధన విధానం. దీనివల్ల శుద్ధమైన ప్రేమ, భక్తి, జ్ఞానం మరియు ముక్తి పొందవచ్చు. ఈ జ్ఞానం ద్వారా పరబ్రహ్మాన్ని తెలుసుకోవచ్చు. దానిని గ్రహించినప్పుడు ప్రతి దానిని గ్రహించగలుగుతాం. కానీ ఈరోజు మతాన్ని అర్థవంతంగా తప్పుగా మార్చారు. మతం వ్యక్తిగత సంపదలా మారిపోయింది. ఒక్క దేశం, ఒకే జీవశక్తి, ఒకే ధర్మం అన్న భావన మాయమైపోయింది. వేదాలను నిజంగా నమ్మితే భోజపత్రాలలో రాయబడిన ఆది వేదం ప్రకారం మతానికి జాతి ఉండదు. మానవులు అందరూ ఒక్కటే. ప్రతి జీవికి ఒకటే ధర్మం. ధర్మాల్లో ఎటువంటి విరోధం ఉండదు. అందుచేత ఏవైనా గొడవలు, విభేదాలు ఉండవు. మన దేశంలో మతాన్ని పలు విభాగాలుగా విభజించారు. కానీ సూర్యుడు అందరికీ ఒకటే, గాలి అందరికీ సమానమే. అందువల్ల ధర్మం కూడా అందరికీ సమానమైనదే కావాలి. కాగితంపై ప్రపంచ భూభాగాన్ని విభజించారు. కానీ నిజంగా భూమిని ఎవ్వరూ విభజించలేరు. వివిధ మతాల విభజన వల్ల వేదాల అసలు పరిమాణం తగ్గిపోయింది. అందువల్ల మనం వేదాలను మళ్ళీ చదవాలి. వేదాలే అన్ని సమస్యలకు పరిష్కారం. హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు మాత్రమే కాదు, సాధారణ ఎలుక, ఒక కుక్క కూడా వేదాలను పఠించగలదు.